ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. సీతక్క ఆమె నాకు గౌరవమే ఉండే. ఆమె ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నేను ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు పాపం రోడ్లు అడుగుతూ కూడా ఇచ్చిన సీతక్క బాగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా, అక్కడంతా అడవుల ప్రాంతం ఉంటుంది అని చెప్పి రోడ్లు కూడా ఇచ్చిన చాలా. మనకు మాత్రం పంచాయతీ రోడ్లు ఆల్రెడీ మంజూరైనా కూడా ఇప్పుడు రద్దు చేస్తా అంటున్నది ఆమె. పాల్గొండ నియోజకవర్గం కూడా అన్నిట్లో మోసమే వాళ్ళు. ఏమన్నదాం ఇప్పుడు కేసీఆర్ దోచుకోవటానికి దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు అంటారు. మరి సీతక్క మీరు కూడా ఎంత దోచుకుందామని ఎంత దాచుకుందామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. ఆ దాచుకొని ఎక్కడ పెట్టుకుందామని మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది అప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎంత దోచుకొని ఎంత దాచుకుంటావు సీతక్క? ఎంత దాచుకుందామని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు? దీనికి సమాధానం చెప్పాలి సీతక్క. మొత్తం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలా, లేకపోతే సీతక్క కూడా రాజీనామా చేస్తుందా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సభ వేదిక మీద నుంచి. బట్టి విక్రమార్క గారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ